దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము చదువుతున్నాను. దయచేసి అందరూ ఆలకించండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించును. ఆ చిన్న మాట ప్రారంభం చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు నాయన ఆరాధనలో నీ కృప చూపి నడిపించిన మా ప్రభువా, అయ్యా నీకు స్తోత్రము. నీ శరీర రక్తంలో పాల్గొన్న కృప ఇచ్చావు, నీకు స్తోత్ర. ఆదివారం దిన రుచులకే కూడుకోమన్నాం ప్రభువా. కార్యము మా జీవితంలో మరొకసారి మాకు అనుగ్రహించిన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా కానుకలు, మా బీద కానుకలు మీరు స్వీకరించినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రకటనలో మీరు కృప చూపించడానికి స్తోత్రాలు, వందనాలు. మీరు చేసిన ప్రతి మేలుకై స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా ఇక తిరిగి నాయన మేము వెళుతుండగా నీ మాటను మరుదులను పెట్టి నాతో మాతో అందరితో నీ మాట సెలవు వేయండి నాయన. నీ మాటను పంపించండి, నీ నోటి ఊరగా ఉంచండి, నీ చిత్తము జరిగించండి. పరిశుద్ధాత్మదేవా, నాకు సహాయం దయచేయండి, నీ శక్తి దయచేయండి ప్రభువా. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నీ యందు విశ్వాసం వస్తున్నాము, కృప చూపించుమని సహాయం దయచు. యేసునామమున మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగము పేతురు భక్తుడు చెబుతా ఉన్నాడు. సీమోను పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవము మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం అని అంటా ఉన్నాడు. ఎవని యొద్దకు వెళుదుము ప్రభువా అంటున్నాడు. ఎవని యొద్దకు వెళుదుము అని ఎందుకు అంటున్నాడు? పేతురు భక్తుడు అంటే అక్కడ ప్రభువు ప్రశ్న వేశాడు. యేసు ప్రభువును అడుగుతా ఉన్నాడు, ఎవని యొద్దకు వెళుదుము అంటే యేసును వదిలేసిన వాళ్ళు చాలామంది అక్కడ కనబడుతూ ఉన్నారు. 66వ వచనము, ఆయన శిష్యులు అనేకులు వెనకదీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చాలామంది యేసు ప్రభుల వారిని ఏం చేశారు? వదిలేశారు, వెంబడించడం మానుకున్నారు చాలామంది. ఎందుకు వాళ్ళందరూ యేసు ప్రభుల వారిని వెంబడించుట వెనకదీశారు, ఆగిపోయారు అంటే యేసు ప్రభుల వారు చెబుతున్న బోధ వాళ్ళకు అర్థం కాలేదు. యేసు ప్రభుల వారి మాటలు వాళ్ళకు అర్థం కాలేదు. అవి వాళ్ళకు కఠినముగా అనిపించాయి, వాళ్ళకు అనిపించాయి. దేవుని బిడ్డలారా, ఆ మాటలు వాళ్ళకు కఠినముగా కనబడ్డాయి. 60వ వచనము, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విన్నారు. ఏమిటా మాట? ఇది కఠినమైన మాట అన్నారు. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. వారు ఒక మాట విన్నారు, యేసు ప్రభుల వారి మాట విని ఇది కఠినమైన మాట. ఏమిటా మాట అంటే దయచేసి చూడండి. 54, నా శరీరం తినే రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపదును అన్నాడు. నా శరీరం తినే రక్తం త్రాగాలి, నా శరీరం తినే రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అనే మాట వాళ్ళకు కఠినముగా తోచింది, కఠినముగా అనిపించింది.
ఈయన శరీరము తినమంటున్నాడు, ఈయన రక్తము త్రాగమంటా ఉన్నాడు. దయచేసి చూడండి. 61 యేసు తన శిష్యులు తిని గూర్చి సనువు కొనుచున్నారని తను తాను ఎరిగి వారితో ఇట్లా నేను ఈయన శరీరము తినమంటా ఉన్నాడు అని చెప్పుతూ వాళ్ళు సనువుకుంటున్నారు. ఈయన శరీరము తినమంటా ఉన్నాడు, ఈయన రక్తము త్రాగమంటా ఉన్నాడు. కనుక ఆ మాట వరకు కఠినముగా కనిపించింది. అప్పటి నుండి వాళ్ళు యేసు ప్రభుల వారిని వెంబడించడము ఆగిపోయారు, వెనుక తీశారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆ చెప్పిన మాటను బట్టి వాళ్ళు వెనుక తీశారు. వారు ఎన్నడూ కూడా వారిని వెంబడింపలేదని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చెబుతున్న మాటను మనకు చాలాసార్లు అభ్యంతరకరంగా, కష్టకరంగా అనిపించవచ్చు. అయినా మనము ఆయనందు విశ్వాసము ఉంచడం అనేది నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన మాట మనము నమ్మడానికి విశ్వాసం ఉండాలి. ఆయన మాట మీద మనకు విశ్వాసము లేకపోతే దేవుని మాట మీద మనకు విశ్వాసం ఉంచాలి. దేవుని మాట మీద మనకు విశ్వాసం ఉంచాలి. దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి, అది నీతిగా ఎంచబడి, అది అతనికి నీతిగా ఎంచబడేది అబ్రహాముకు. దేవుని బిడ్డ, దేవుని నమ్మాలి. ఎవరమైనా సరే దేవుని నమ్మాల్సిందే. నమ్మడములో దేవుని మహిమ చూస్తాం, నమ్మడంలో దేవుని మహిమ చూస్తాము. దేవుని బిడ్డలారా, లాజరు సమాధి యొద్ద మరియా మార్తలతో యేసు ప్రభుల వారు, అమ్మా నువ్వు నమ్మిన ఎడల, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావన్నా. నువ్వు మహిమ చూస్తావు, నువ్వు నమ్మితే మహిమ చూస్తావు అని చెప్పాడు. ఆ లాజరు సమాధి యొద్ద ఒక రాయిని తీసేయమన్నాడు. ఆ రాయిని తీసేయండి, అడ్డు తొలగించండి అని చెప్పి, దేవుని బిడ్డలారా, లాజరు బయటికి రా అని చెప్పాడు. లాజరు బయటికి రా అని చెప్పగానే దేవుని బిడ్డలారా, లాజరు బయటికి వచ్చేసాడు. దేవుని మాటలో ఎంత శక్తి ఉందో చూడండి. దేవుని మాటలో ఎంత శక్తి కనబడతావు. దేవుని మాట విన్నప్పుడు వాళ్ళు విన్నారు. ఆ రాయిని తొలగించండి అని చెప్పి యేసు ప్రభుల వారు చెప్పినప్పుడు ఆ ప్రకారం వాళ్ళు చేశారు. ఆయన చెప్పిన మాట ప్రకారము వాళ్ళు చేయడం బట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు గొప్ప మహిమ వారు చూశారు కదా. చనిపోయిన లాజరు బయటకు వచ్చేసాడు. చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు కదా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ మాట కనబడతా ఉంది. 39వ వచనం, యేసు రాయిని తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికీ వాసన కొడుచున్నాడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు ఏమంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా
అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు మాట విని లోబడి ఎప్పుడైతే వారు ఆ రాయిని తొలగించారో అప్పుడేం జరిగింది? యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపిదేవని చుట్టూ నిలుచున్న ఈ జనములు నమ్మున్నట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితిన నేను. ఆయన అలాగున చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములు కట్టేబడిన వాడై వెలపలికి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగు. రాయి తొలగించారు. అప్పుడు అన్నాడు అన్నమాట యేసు ప్రభువు, దేవుని బిడ్డలారా, లాజరు బయటికి రన్నప్పుడు వచ్చేసారు లాజరు. మన జీవితంలో అబ్రహాముకు ఉన్న విశ్వాసమును మనము కలిగి ఉండాలి. అబ్రహాము ఆయన నమ్మెను, అది అతనికి నీతిగా అయింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేదు, కనడానికి అవకాశం అబ్రహాముకు లేదు, శారాకు లేదు. అట్టి సమయంలో మరి అబ్రహాము నమ్మాడు, దేవుని మాట నమ్మాడు. దేవుని బిడ్డలారా, ఎంతో ఆశీర్వాదం అబ్రహాం పొందాడు. లాజరు సమాధి దగ్గర వాళ్ళు అద్భుతం చూశారు, మహిమ చూశారు. ఆయన మాట విన్నారు, రాతిని తొలగించండి బాబు అన్నారు. ఆ మాటకు లోబడి వాళ్ళు ఆ రాతిని తొలగించారు. చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినడంలో ఆశీర్వాదం ఉంది. దేవుని మాట వినడంలో మనం గొప్ప మహిమ చూస్తాం. అంతే తప్ప నాకు ఈ మాట నాకు నచ్చలేదు, ఇంత కఠినమైన మాట మేము మీద ఏ విధంగా వినగలము, మాకు అభ్యంతరకరంగా ఉంది అన్నారు. అభ్యంతరకరంగా ఉంది అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట మాకు అభ్యంతరకరంగా ఉందన్నారు. 60వ వచనం, వారితో ఇట్లా నేను, దీనివల్ల మీకు అభ్యంతరపడుచున్నారా? అనేకులు అభ్యంతరపడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుని మాట నమ్మాలి. నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత దినమున నేను వాడిని లేపుతానన్నా. ఆయన శరీరం రక్తమును మనము తినాలి. దేవుని బిడ్డారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడండి దయచేసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ అధ్యాయం కాదు, 16వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. ప్రభు శరీరము రక్తము తినుట అంటే వాళ్ళు అభ్యంతరపడ్డారు. ఇక్కడ దాని అర్థం చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఏంటో తెలుసా? మనము దీవించి ఆశీర్వదించాము చూడండి. ఆశీర్వచనము పాత్రలో తాగుతున్నప్పుడు అది యేసు రక్తముగా మనము నమ్మాలి. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. ఆ పాత్రలను త్రాగుతున్నప్పుడు మనం ఏ విధంగా విశ్వసించాలి, నమ్మాలి? యేసు రక్తము పానం చేస్తున్నామని విశ్వాసం కలిగి తీసుకోవాలి. యేసు రక్తమేది అని నమ్మాలి.
మనం విరుచు రొట్టెలను తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటున్నాం, నేను యేసయ్య శరీరాన్ని తింటున్నాను అని నమ్మాలి దేవుని బిడ్డలారా. కనుక దేవుడు చెప్పిన మాట మనము నమ్మాలి. అక్షయ పాత్ర అనేది పురాణాలలో ఒకటి ఉంటుంది. అక్షయ పాత్ర, ఆ అక్షయ పాత్ర మనకిష్టమైన ఆహారం అందులో ఉంటుంది. ఇంత పాత్ర ఉంటుంది. ఆ పాత్రల నుంచి ఒక లడ్డు తీసుకున్నాం అనుకో, ఇంకో లడ్డు వస్తుంది. 10 లడ్డూలు తీసుకున్నాం అనుకో, 11వ లడ్డు వస్తుంది. 100 లడ్డూలు తీసుకున్నాం అనుకో, ఆ 100 లడ్డూలు నెలకి తీసుకుంటే ఇంకో లడ్డు 101వ లడ్డు అక్కడ వస్తుంది. నువ్వు 1,00,000 తీసుకుంటే 1,01 ఉంటుంది అక్కడ. తీసుకున్న కొలది వస్తూనే ఉంటాయి. దాన్ని అక్షయ పాత్ర అని పురాణాలలో చెప్తారు. అలాగే యేసు ప్రభుల వారు ఏమన్నారు తెలుసా? నేను నిజమైన ఆహారం అన్నా, అక్షయమైన ఆహారమును నేను అని యేసు ప్రభుల వారు చెప్పారు. అక్షయమైన ఆహారమును నేను, క్షయమైన ఆహారం కాదు. క్షయమైన ఆహారం మన భౌతికమైన ఆహారం వండుకుంటాం, ఉదయమున అది పాసిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. కానీ అక్షయమైన ఆహారం పాసిపోదు, పాడైపోదు. నేను నిజమైన ఆహారమునై ఉన్నా, నేను పరలోకమును దిగి వచ్చిన ఆహారమునై ఉన్నాను అని యేసు ప్రభుల వారు చెబుతా ఉన్నారు. నేను నిజమైన ఆహారం, అక్షయమైన ఆహారమునై ఉన్నాను అని యేసు ప్రభుల వారు మనకు చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయం 27వ వచనం, 6:27, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్షయమైన ఆహారం కోసం కష్టపడడం కాదు. మనము పొద్దున లేచి మనము జీవనోపాధి కోసం కష్టపడతాం. ఎందుకు? కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పినట్లుగా ఆహారం కోసం, పొట్టతిప్పుల కోసం కష్టపడుతూ ఉంటాం. అది క్షయమైన ఆహారం. ఎంత కష్టపడ్డా, ఎంత భోజనం చేసినా మళ్ళీ ఆకలి అవుతుంది, పాడైపోతుంది. ఆహారం తీసుకుంటాం, అది మళ్ళీ బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ నిజమైన ఆహారం, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే. నన్ను తినవాడు నా మూలంగా బ్రతుకును. క్షయమైన ఆహారం కాదు, నేను అక్షయమైన ఆహారం అయి ఉన్నాను. నన్ను తినవాడు నా మూలంగా బ్రతుకున్నాను. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి అక్షయమైన ఆహారం యేసు ప్రభువు పాడైపోయి ఎంతమందికైనా సరిపోతాడు. ఆయన ఎంతమందికైనా సరిపోతాడు. ఈయన ఎలాగ తిననీయగలడు? అయ్యా నన్ను తినమంటున్నాడు యేసు ప్రభువు వారు. ఒక మనిషిని తింటామా? ఒక మనిషి శరీరం రక్తం తింటామా? ఎంతమంది సరిపోతాడు? ఈయన ఎన్ని వేల మంది సరిపోతాడు? నన్ను తినమని అన్నాడు. అంటే యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, బాబు నేను అక్షయమైన ఆహారాన్ని, నేను ఎంతమందికైనా సరిపోతా, ఎంతమందికైనా సరిపోతా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది చేయలేదా? ఆయన రొట్టెలోనిది, విరుచు రొట్టెలోనిది ఆశీర్వచనం పాత్రను త్రాగుట ఆయన రక్తమే, ఆయన శరీరం తినుటయే. అది ఎంతమందికైనా సరిపోతుంది అని చెప్పాడు. దాన్ని అనుమానించారు, వెనుక తీశారు. చాలామంది వెనుక తీశారు. అయితే పేతురు అంటున్నాడు, పేతురుని పట్టుకొని యేసయ్య అన్నాడు 67లో, కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారని 12 గురితో అడుగుతూ ఉండగా అప్పుడు పేతురు జవాబిస్తూ ఉన్నాడు, అయ్యా ప్రభువా, మేము ఎక్కడ వెళ్ళాలి? నిత్య జీవం కలిగిన వాడవు నీవే కదా. చాలామంది వెళ్ళిపోవచ్చు, కానీ మేము ఎక్కడ వెళ్ళాలి అని పేతురు ఎందుకు అడుగుతున్నాడంటే, ఎవరు గ్రహించలేనిది పేతురు గ్రహించారు. ఎవరు విశ్వసించలేనిది పేతురు 12 మంది శిష్యులు విశ్వసించారు.
పేతురు అంటా ఉన్నాడు, నీవే పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈనాడు విశ్వసించిన వారే యేసును నమ్మగలుగుతారు. ఈనాడు నిజముగా దేవుడు అని గ్రహించిన వాళ్ళే యేసుని విశ్వసిస్తారు. ఆ విశ్వాసం పేతురుకు ఉంది, 12 మంది శిష్యులకు ఉంది. కనుకనే వాళ్ళు అంటా ఉన్నారు, ఎక్కడ వెళ్ళాలి ప్రభువా, మేము ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ మాకు నిజమైన దేవుడు దొరుకుతాడు, నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ నిత్య జీవం దొరకదు. నిత్య జీవానికి మార్గము మాకు ఎక్కడ దొరకడము అసాధ్యము. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, ఏమేమో చేస్తూ ఉన్నాం, కానీ నిత్య జీవానికి మార్గం మాకు కనబడట్లేదు. మోక్షానికి మార్గం మాకు కనబడడం లేదు. నిజమైన దేవుని లక్షణాలు ఎక్కడ కనబడడం లేదు. పాప విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టి బలి అయిన దేవుడు మాకు ఎక్కడ కనబడట్లేదు. మరణించి తిరిగి లేచిన వాడు ఎక్కడ కనబడట్లేదు. మోక్షానికి మార్గం మాకు ఎక్కడ కనబడడం లేదు. పరిశుద్ధుడు ఎక్కడ కనబడట్లేదు. నీవే పరిశుద్ధుడవని మేము విశ్వసిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసు ప్రభులవారు. దేవుని బిడ్డలారా, ఈనాడు యేసుని విశ్వసించాలి. విశ్వసించిన వాళ్ళు యేసుని వెంబడిస్తారు. విశ్వసించిన వాళ్ళే, ఆయనను ఎరిగిన వారే ఆయనను వెంబడిస్తారు. మేము నమ్మామయ్యా నువ్వు దేవుడవని, నువ్వు పరిశుద్ధుడవని మేము నమ్ముతున్నాము. మేము ఎరిగి ఉన్నాం నువ్వు దేవుడవని, దేవుని పరిశుద్ధుడవని విశ్వసించున్నాం, ఎరిగి ఉన్నాం. దేవుని బిడ్డారా, ఈనాడు చాలామంది నిజ దేవుని ఎరగటము లేదు అంటే కారణం ఇంకా వారికి నిజమైన దేవుడు దొరకలేదు. యేసు నిజమైన దేవుడని గ్రహింపలేకనే యేసును వదిలేశారు. యేసును వెంబడించడం మానుకున్నారు. ఈనాడు యేసును వ్యతిరేకిస్తున్న వాళ్ళు, యేసును దూషిస్తున్న వాళ్ళు, వారందరూ కూడా నిజ దేవుడెవరు గ్రహింపు లేకనే వదిలేస్తున్నారు. నిజ దేవుని మీద విశ్వాసం ఉంచటము లేదు కాబట్టే వదిలేస్తున్నారు. నిష్కారణంగా వదిలేస్తున్నారు. గ్రహింపు లేక ఎరగగా వదిలేస్తున్నారు. నిజదేవుడు నీకు లభించాలి అంటే, నిజదేవుడు నీకు కావాలంటే, నిజదేవుడు ఎవరో నీకు తెలుసుకోవాల్సిన అవసరం, గ్రహించుకోవాల్సిన అవసరం నీకుంది. ఏదో గుడ్డిగా నమ్మడం కాదు, ఏది పడితే అది నమ్మడం కాదు. ఇక్కడ పౌలు పేతురు భక్తుడు విశ్వసించినట్లుగా నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించాము, ఎరిగి ఉన్నాం. మేము ఎక్కడ వెళ్ళాలి మాకు అర్థమైపోయింది. నీవే మార్గం, నీవే నిత్య జీవమని మాకు అర్థమైపోయింది. లేఖనాలలో రాయబడిన దైవ కుమారుడు దైవం నీవే అని మాకు అర్థమైంది. అన్ని శాస్త్రాలలో రాయబడిన దేవుడవు నీవే అని మాకు అర్థమైంది. మోక్షానికి మార్గము నీవే అని అర్థమైంది. నీవు తప్ప దేవుడు ఇంకెవడు లేడని మాకు అర్థమైపోయింది. అయ్యా, ఇంత అర్థమైన తర్వాత, తెలుసుకున్న తర్వాత మేము ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ వెళ్తే ఏం సుఖము? అబద్ధాలను నమ్మాలా? మాయలను నమ్మాలా? ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళినా మాకు మోక్షానికి మాకు దొరకదే. ఎక్కడ వెళ్ళినా నిజదేవుడు మాకు దొరకడు కదా. నిజమైన దేవుడవు నీవే, నిత్య జీవము కలిగిన వాడవు నీవే. జీవము నీ తనుందయ్యా. జీవాధిపతి నువ్వు ఇక్కడ ఉండగా జీవాధిపతిని వదిలి మేము ఎక్కడ వెళ్ళాలి? చాలామంది జీవాధిపతిని వదులుకొని కల్పితములు నమ్ముతున్నారు, కల్పితాలను నమ్ముతున్నారు, అవాస్తవాలను నమ్ముతున్నారు, భ్రమలో బ్రతుకుతున్నారు, మాయలో బ్రతుకుతున్నారు, మూర్ఖంగా వాదిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు గ్రహించే మనసు, విశ్వసించే మనసు నీకు కావాలి. మనకు ఇలాగున మనం విశ్వసించాలి. పౌలు పేతురు భక్తుడు విశ్వసించినట్లుగా మనం విశ్వసించాలి. పేతురు అంటే, ప్రభువా మేము ఎవని యుద్ధకి వెళ్ళాలయ్యా?
ఎవరి యుద్ధకి వెళ్ళా? నీవే నిత్య జీవం మాటలు గడపాలి కదా నాయన. జీవం గల దేవుడు నీవే. ఒక భయంకరమైన విషయం ఏంటో తెలుసా? యేసే నిజమైన దేవుడని తెలుసు, ఆయనే చరిత్ర పురుషుడని తెలుసు, లేఖన పురుషుడని తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా మూర్ఖంగా అహమును వదులుకోలేక నిజమైన దేవుణ్ణి వదులుకుంటున్నారు. వదులుకొని దేవుని దూరం అయిపోతా ఉన్నారండి. నిత్య జీవం ఇదే అని తెలుసు, అయినా అందులోనికి రావడానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నిత్య జీవం ఇదే అని తెలుసు కదా, ఇదే మార్గం అని తెలుసు కదా, ఇదే నిజమైన దేవుడు అని యేసు అని తెలుసు కదా, మీకు అర్థమవుతుంది. అయినా ఎందుకు రావడం లేదు ఈ మార్గంలోనికంటే? ఎందుకు రావడం లేదు అంటే నిష్కారణంగా ఇష్టం లేదు. యేసు అంటే యేసు నిజమైన తెలుసు, నిజమైన దేవుడు అని తెలుసు, మార్గం అని తెలుసు అని తెలిసినాక కూడా వేరే దారిని ఎందుకు పోతా ఉన్నారు అంటే ఇది విదేశీ మతం అని, కులం తక్కువ దేవుడని. ఈ కులం తక్కువ దేవుని మాలమాదిగలు నమ్మే దేవుని మేము నమ్మాలా? అమ్మ బాబోయ్, మాలమాదిగలు నమ్మే దేవుని నమ్మితే మా పరువు పోదా? మా స్టేటస్ మేము దిగజారిపోమా? తప్పైన గొప్పైన మేము గుడ్డిగా ఏదైనా నమ్ముతాం. కానీ ఈ మ్లేచ్చులు నమ్మే మతాన్ని నమ్మము, తక్కువ కులస్తులు నమ్మే మతం మాత్రం నమ్మం. అది సరైనదని తెలిసినా మేము నమ్మం, మాకు ఇష్టం లేదు అంతే. ఆ తక్కువ మతస్థులు ఇష్టం లేదు, ఆ తక్కువ మస్తులు పూజించే దేవుడు అంటే మాకు ఇష్టం లేదు, వేరే దేశపు దేవుడు మాకు ఇష్టం లేదు. అబద్ధమైన దీన్ని నమ్ముతాం, అబద్ధమైన దీన్ని వెంబడిస్తాం అని గుడ్డిగా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ పేతురు అంటున్నాడు, మేము గ్రహించామయ్యా నువ్వు నిజమైన దేవుడవని, మేము విశ్వసించామయ్యా, మేము పరిశోధించాము నిజమైన దేవుడవని, కనుక నేను వెంబడిస్తామని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు యథార్థవంతులకు దేవుని యొక్క సువార్త మరొకసారి ప్రేమతో దేవుడు అందిస్తున్నాడు. గ్రహించండి, సత్యముని గ్రహించండి, సత్యదేవుని గ్రహించండి. నిష్కారణంగా జీవాధిపతిని జీవము కలిగిన దేవునికి దూరం కాకండి. యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారికి నిత్య జీవం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. నిజమైన దేవుడు మీకు దొరుకుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, చెప్పబడిన వాక్యమును నాలో మాలందరిలో పదింపజేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ, ఇంకా విపులముగా, ఇంకా అర్థమయ్యే రీతిలో మీరే బోధించి మనోనేత్రాలు ఈ యుగ సంబంధమైన దేవత కట్టిన నాయన గుడ్డితనము, ఆ గంతలు తొలగించి సత్యం చూసే కనులందరికీ, గ్రహించే మనసు అందరికీ దయచేయమని అయ్యా నిన్ను స్తుతిస్తూ నీ పాదాలను మొక్కుతూ ఆరాధిస్తూ యేసునామమున మా పరమ తండ్రి. దేవుని ప్రేమ, కుమారుని కృప, అవసరం ఇప్పుడు మనకున్న భూలోకమందు సకల భక్తుకుడి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.